సో ఎమ్మెల్యేగా మీరు సునీల్ కుమార్ యాదవ్ గురించి ఏమనుకుంటున్నారు? ఆయన బలం ఏంటి? మీరు ఎందుకు ఆయన ఎంపీ క్యాండిడేట్గా సరితూగలరు అనుకుంటున్నారు? సునీల్ కుమార్ యాదవ్ యువకుడు, ఉత్సాహవంతుడు, అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు మన సునీల్ కుమార్ యాదవ్కి ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ఈ ఏలూరు పార్లమెంట్లో బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు. ఆ బీసీలు ఎక్కువ ఉండటం వల్ల తప్పనిసరిగా బీసీలు వెన్నెముకలు లాంటి వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎక్కువ అవకాశాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సునీల్ కుమార్ గారు యాదవ్ గెలవడానికి మరి సునాయాసంగా గెలవడానికి అవకాశం ఉంది, గెలుస్తారు కూడా. మరి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి పోలవరం నియోజకవర్గంలో మరి మన వైఎస్ఆర్పీ జెండా ఎగరేత్తకి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అహమంటూ లేనివాడు, అందరితో ఉండేవాడు, జగనన్నకు పేరును తెస్తాడు. ఏంటండి వడ్లు ఈ పని కూడా చేస్తారా? అన్నీ చేయాలి కదండి, అంటే నేర్చుకోవాలి, అన్నీ రైతులకు దగ్గరగా ఉండాలి. రైతులు సమస్యలు తెలుసుకోవాలంటే వారు చేసే పనులు కూడా నేర్చుకోవాలని చెప్పి మా నాన్నగారు చెప్పారు. కాబట్టి అన్నీ ప్రతిదీ మన సిటీలో పుట్టి పెరిగాను కదండి, అయినా కూడా మరి రూట్స్ అనేవి మరి మాది రైతు కుటుంబం. మా ఫాదర్ అయితే బస్తా కూడా ఎత్తేస్తారు. మొన్న రీసెంట్గా కూడా నేను ఫోటో చూసి షాక్ అయ్యాను. బస్తా మరి భుజం మీద వేసుకుని ఎత్తేసారు. మరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ నాకు కూడా మన రూట్స్ తెలియాలి కాబట్టి నేను కూడా ప్రతిదీ ఐ వాంట్ లెర్న్ ఎవ్రీథింగ్. ఒకసారి చూద్దామా, మీ ఫాదర్ స్ట్రాంగ్గా ఉన్నారా, మీరు స్ట్రాంగ్గా ఉన్నారా? ఎత్తుతారా? ట్రై చేస్తా. రైట్, ఫైనలీ బాహుబలి ఫీల్ వస్తుంది. మరి రైతులందరూ బాహుబలినే అంతే కదా, చాలా సునాయాసంగా ఎత్తేస్తారు. అవును అవును. సో రైతులకి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ కష్టాలు నష్టాలు, వాళ్ళ సమస్యలు అంతా తెలుసుకోవచ్చు అన్నది మీకు అదే ఈ లాస్ట్ 90 days నుంచి నేను చేస్తున్న పని అదే. పామాయిల్ రైతులు కానివ్వండి, టొబాకో రైతులు కానివ్వండి, ఇది మన వరి పండించిన రైతులు కానివ్వండి, అందరి దగ్గరికి వెళ్తున్నాను, వారి సమస్యలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు, చిన్న సమస్య చెప్పారు, వెంటనే డాడీ ఓఎస్డీకి ఫోన్ చేసి ఆ సమస్య గురించి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆయనకి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి, పెద్ద దగ్గర ఫోన్ కూడా లేదా, ఇంట్లో ఉందంట, ఫోన్ నెంబర్ ఇచ్చేసి అది పరిష్కారం అయ్యేలాగా ప్లాన్ చేస్తాం. సో ఇలానే ఆక్వా రైతులు ఉన్నారు, ఇలా పంట అగ్రికల్చర్ బేస్డ్ రైతులు ఉన్నారు, అలానే చిన్నకారు రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఇట్లానే తెలుసుకుంటున్నారు. రైతు కూలీలు అందరి సమస్యలు తెలుసుకుంటున్నాను, కౌలు రైతుల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాను. కానీ కౌలు రైతులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కౌలు రైతులు కార్డులు పెట్టి వారికి కూడా న్యాయం చేసి అందరికీ మంచి చేస్తున్నారు.